కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఈయన వెయిట్ తగ్గే ప్రాసెస్ లో ఈయన ఫేస్ లో గ్లో కూడా తగ్గిపోయింది. ఆరోగ్య డైట్ వాసులందరికీ ఎగ్ బజ్జీ చేసి పెడుతున్నారు. ఈయననే కాదు భయ్య, చాలా మంది వెయిట్ లాస్ అవుతున్న ప్రాసెస్ లో ఫేస్ అనేది లాగేస్తుంది అనమాట, లోతుగా వెళ్ళిపోద్ది ఫేస్. మీరు అబ్జర్వ్ చేస్తే నేను నా ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు నా స్కిన్ ఏమాత్రం పాడవలేదు, హెయిర్ కూడా పాడవలేదు. నేననే కాదు, నా క్లయింట్స్ ను కూడా మీరు అబ్జర్వ్ చేయండి, మన వెబ్సైట్ కి వెళ్ళి ఎవరి ఫేస్ కూడా పాడవలేదు. దీనికి కారణం ఏంటంటే ఈయన చేసింది టెంపరరీ వెయిట్ లాస్ డైట్స్ అన్నమాట. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫ్యాట్ రెడ్యూస్ అవ్వట్లేదు, ఒక దగ్గర ఫ్యాట్ ఉండకుండా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. నాకు మన విఆర్కే తాతగారు గుర్తొచ్చారనమాట. ఇక్కడ నుంచి ఎక్కడికో షిఫ్ట్ అయిపోతుంది. గురుగారు, సైంటిఫికల్ గా ఎక్సర్సైజ్ చేస్తే ఫ్యాట్ ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళిపోదు, సైంటిఫికల్ గా స్పాట్ రిడక్షన్ అనేది అవ్వదు అని చెప్పినా సరే కొంతమంది చెస్ట్ ఫ్యాట్ కరిగిస్తాం, బెల్లీ ఫ్యాట్ కరిగిస్తాం అని కొంతమంది డైట్లని ఇవన్నీ అవన్నీ మిమ్మల్ని స్కామ్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తారు. 2025 కల్లా నువ్వు ఇలాంటి ఫేక్ డైట్లని పక్కన పెట్టేసి ఒక్కసారి సైన్స్ నమ్ము. ఎంతమంది ఈయన తగ్గిన వెయిట్ మళ్ళీ గెయిన్ అయిపోతారు.